ఇండియాలోని లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ని 1 ఏప్రిల్ 2025 న అనౌన్స్ చేసిందండి. మరి ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ఎలా ఉన్నాయి? హెచ్డిఎఫ్సి లో మీరు 1 లాక్ రూపీస్ ని డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ టైం కి ఎంత అమౌంట్ వస్తుంది, అలానే ఎంత టైం పీరియడ్ కి డిపాజిట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుందో కూడా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తానండి. హెచ్డిఎఫ్సి లో ఫిక్స్డ్ డిపాజిట్ ని 1 ఇయర్ కన్నా తక్కువ టైం పీరియడ్ కి, అది కూడా 3 crores లోపు డిపాజిట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. అంటే మీరు 7 days పీరియడ్ నుంచి 29 days పీరియడ్ కి ఫిక్స్డ్ డిపాజిట్ ని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ కి 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. ఇక్కడ జనరల్ సిటిజన్స్ అంటే ఎవరి ఏజ్ అయితే 60 years కన్నా తక్కువ ఉన్న లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారండి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే గనుక అదేనండి అబౌవ్ 60 years ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళకి 3.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. అలానే మీరు 30 days పీరియడ్ నుంచి 45 days పీరియడ్ కి ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ కి 3.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే సీనియర్ సిటిజన్స్ కి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మీరు 46 days పీరియడ్ నుంచి 6 months పీరియడ్ కి ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ కి అయితే గనుక 4.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని, అదే సీనియర్ సిటిజన్స్ అయితే గనుక 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. అదే మీరు 6 months పీరియడ్ నుంచి 9 months పీరియడ్ లోపు ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ అయితే గనుక 5.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే సీనియర్ సిటిజన్స్ కి అయితే గనుక 6.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. అలానే మీరు 9 months పీరియడ్ నుంచి 1 year పీరియడ్ కి ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ కి 6%, సీనియర్ సిటిజన్స్ కి 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఆఫర్ చేస్తుంది. మరి హెచ్డిఎఫ్సి లో ఫిక్స్డ్ డిపాజిట్ ని 1 to 2 years పీరియడ్ కి డిపాజిట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. మీరు 1 year పీరియడ్ నుంచి 15 months పీరియడ్ వరకు మీరు ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ కి 6.6%, అదే సీనియర్ సిటిజన్స్ కి 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తున్నారు. అదే మీరు 15 months పీరియడ్ నుంచి 18 months పీరియడ్ వరకు ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ అయితే గనుక 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే సీనియర్ సిటిజన్స్ అయితే గనుక 7.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. అదే మీరు 18 months పీరియడ్ నుంచి 21 months పీరియడ్ కి ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ కి ఇంతవరకు కూడా 7% ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 7.25% కి హెచ్డిఎఫ్సి అనౌన్స్ చేసిందండి. అదే సీనియర్ సిటిజన్స్ కి ఎగ్జిస్ట్ 7.5% ఉండేది, దాన్ని 7.75% కి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. యాక్చువల్ గా ఈ పీరియడ్ కున్న రేట్ ని హెచ్డిఎఫ్సి చేంజ్ చేస్తుందండి. అలానే నెక్స్ట్ మనం చెప్పుకునే పీరియడ్ లో కూడా రేట్స్ అయితే కనుక చేంజ్ చేస్తుంది. ఈ బిలో 18 months పీరియడ్ వరకు కూడా ఎగ్జిస్టింగ్ గా ఉన్న రేట్స్ నే హెచ్డిఎఫ్సి అలానే ఉంచేస్తుంది. ఈ 18 months పీరియడ్ నుంచి 21 months పీరియడ్ వరకు మాత్రమే ఉన్నదాన్ని మీకు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ గా చెప్పుకోవచ్చు ఇప్పుడు అనౌన్స్ చేసిన రేట్స్ ప్రకారం చూస్తే గనుక. ఓకేనండి. అదే మీరు 21 months పీరియడ్ నుంచి 2 years 11 months పీరియడ్ వరకు ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ కి 7%, అదే సీనియర్ సిటిజన్స్ అయితే గనుక 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. అదే మీరు 2 years 11 months 1 day పీరియడ్ నుంచి 35 months పీరియడ్ వరకు ఎఫ్డీని క్రియేట్ చేస్తే జనరల్ సిటిజన్స్ అయితే గనుక 7.35% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేసేది, దాన్ని 7% కి ఆఫర్ చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే గనుక 7.85% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఆఫర్ చేసేదండి, దాని కాస్త 7.5% కి తగ్గించింది హెచ్డిఎఫ్సి. మీకు ఒకవేళ హెచ్డిఎఫ్సి లో ఫిక్స్డ్ డిపాజిట్ ని ఎలా ఓపెన్ చేయాలో క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే గనుక దాని మీద కూడా ఒక వీడియో చేశానండి. అలానే హెచ్డిఎఫ్సి లో ఫిక్స్డ్ డిపాజిట్ ని 3 to 10 years పీరియడ్ వరకు డిపాజిట్ చేస్తే జనరల్ సిటిజన్స్ కి అయితే గనుక 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని, అదే సీనియర్ సిటిజన్స్ అయితే గనుక 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హెచ్డిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అన్ని కూడా 1 April 2025 నుంచి అప్లికబుల్ అవుతున్నాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జనరల్ సిటిజన్ అయ్యుండి హెచ్డిఎఫ్సి లో ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి అంటే ఎంత టైం పీరియడ్ కి ఇన్వెస్ట్ చేయాలో చూద్దామండి. మీరు ఒకవేళ జనరల్ సిటిజన్ అయ్యుంటే గనుక మీరు ఎఫ్డీ లో ఒక 1 lakh రూపీస్ కి డిపాజిట్ చేశారు అనుకుందాం. అట్లీస్ట్ 18 months 1 day పీరియడ్ వరకు కూడా మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే గనుక అప్పుడు మీకు క్వార్టర్లీ కాంపౌండింగ్ బేసిస్ లో ఎవ్రీ 3 months కి ఇంట్రెస్ట్ మీ డిపాజిట్ అమౌంట్ కి యాడ్ అయ్యి 18 months తర్వాత అప్పుడు మీకు మెచ్యూరిటీ టైం కి 1,11,412 రూపీస్ వస్తుందండి. అదే మీరు క్వార్టర్లీ పేఅవుట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు మెచ్యూరిటీ టైం కి 1,10,905 రూపీస్ వస్తుంది. అదే మీరు మంత్లీ పేఅవుట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే అప్పుడు మీకు మెచ్యూరిటీ టైం కి 1,10,844 రూపీస్ వస్తుందండి. అదే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటే మీరు 10 years పీరియడ్ కి 1 lakh అమౌంట్ ని డిపాజిట్ చేసి రీఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే కనుక మీకు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున చేసుకుంటూ వెళ్తే మెచ్యూరిటీ టైం కి 2,0163 రూపీస్ అయితే వస్తాయండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. అదే ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయి ఉంటే గనుక ఎఫ్డీలో 1 lakh రూపాయలు డిపాజిట్ చేశారు అనుకుందాం. మీకు మాక్సిమం ఇంట్రెస్ట్ హెచ్డిఎఫ్సి లో 7.75% వస్తుందండి. దీనికోసం మీ డిపాజిట్ ని ఇందులో కూడా 18 months పీరియడ్ నుంచి 21 months పీరియడ్ కి మధ్యలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మెచ్యూరిటీ టైం కి 1,12,124 రూపీస్ వస్తుందండి.
అదే ఒక సీనియర్ సిటిజన్ ఒక 1 lakh rupees ని 1 year పాటు డిపాజిట్ చేస్తే గనుక 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే గనుక మెచ్యూరిటీ టైం కి 1,07,291 రూపీస్ వస్తాయండి. అదే మీరు సీనియర్ సిటిజన్ అయ్యుండి ఎఫ్డీలో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేశారో అనుకుందాం. అది కూడా ఒక 10 years పీరియడ్ కి డిపాజిట్ చేసి రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే గనుక 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి గాను మెచ్యూరిటీ టైం కి 2,10,234 రూపీస్ మీకు వస్తుంది అనమాట. కాబట్టి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అది ఫిక్స్డ్ డిపాజిట్ అయినా సరే మీరు ఎంత ఎక్కువ టైం పీరియడ్ కి మీరు డిపాజిట్ ని వదిలేస్తే మీకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అమౌంట్ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంటే. చూస్తారు కదండి, మీరు ఎఫ్డీలో 10 years పాటు రీఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ వచ్చిందండి. అంటే 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే మీకు 2 లక్షలు దాటి మీకు అమౌంట్ అయితే వచ్చిందండి. మరి ఈ బ్యాంక్ ఎఫ్డీ సేఫ్ అయినా కాదా అండి? మీరు చెప్పారు కదండి ఎంత లిమిట్ అయినా సరే డిపాజిట్ చేసుకోవచ్చు అని, మినిమం 5,000 రూపీస్ నుంచి. మరి నేను 1 కోటి రూపాయలు డిపాజిట్ చేశాను, ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకెక్కడ ఆప్షన్ లేదు, మరి ఇది నాకు సేఫ్ అయినా కాదా? డిఐసిజిసి గైడ్ లైన్స్ ప్రకారం మీకు ఏదైనా ఒక బ్యాంక్ లో మీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్ కానీ అలా ఎన్ని అకౌంట్స్ ఉన్నా సరే అన్నిటిని కలిపి మాక్సిమం 5 lakh రూపీస్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. అది కూడా మీ ప్రిన్సిపల్ అమౌంట్ అలానే ఇంట్రెస్ట్ అమౌంట్ తో కలిపి. కాబట్టి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు ఈ లిమిట్ ని కూడా గుర్తుపెట్టుకుని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇన్సూరెన్స్ లిమిట్ ని కూడా ఎన్హాన్స్ చేసే ఆలోచనలో ఉంది. ఆ అప్డేట్ కూడా త్వరలోనే రాబోతుందండి. కాబట్టి దానికోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చింది అంటే నేను చేసిన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ ఇంకా బాగా నచ్చుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.